హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజు కర్ణాటకలో అయితే ఉన్నాము. ఇక్కడ ఈసీ షెడ్ వర్క్ అయితే జరుగుతుంది. ఎంతవరకు పనులు చేశారు అనేది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వారికి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఇటు సైడు ఈ షెడ్కి వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూలింగ్ ప్యాడ్లు ఆల్రెడీ కూర్చోబెట్టారు. ఇంకా ఫ్రంట్ సైడ్ కూలింగ్ ప్యాడ్లు ఇన్స్టాల్ చేసేది ఉంది. 1, 2, 3 ఈ 3 కాణాల్లో కూడా కూలింగ్ ప్యాడ్లు అయితే వచ్చేస్తాయి. ఇక ఈ కూలింగ్ ప్యాడ్లు వాటర్ సప్లై కోసం ఇక్కడ ఒక హౌస్ అయితే కట్టించడం జరిగింది. దాదాపు నాకు తెలిసి ఒక 1000 లీటర్ల నుండి 1200 లీటర్ల వరకు స్టాక్ అయ్యేటట్టు హౌస్ అయితే ఇక్కడ కట్టించారు. ఇక్కడ నుండి ఈ హౌస్లో నుండి వాటర్ కూలింగ్ ప్యాడ్స్కి వెళ్ళడము, ఆ కూలింగ్ ప్యాడ్లో నుండి మళ్ళీ వాటర్ ఈ హౌస్లోకి రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ హాఫ్ టన్ ఫీడ్ బిన్ అయితే ఉంది. యాక్చువల్ వచ్చి ఈ ఫీడ్ బిన్ అనేది ఒక హౌస్ మాదిరిగా చేసి దాంట్లో పెట్టుకుంటే ఫీడ్ వేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళు పైన అయితే పెట్టించేస్తారు. ఈ పైన పెట్టడం వల్ల ఏమవుతుందంటే లేబర్ కింద నుండి బ్యాగ్ తీసుకొని పైనకి ఎత్తి వేయాల్సిన అవసరం అయితే ఉంది. అదే మనకి ఒక హౌస్ టైప్లో చేసేసి ఈ ఫీడ్ బిన్ భూమిలోకి పెట్టేస్తే లేబర్కి ఫీడ్ వేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. ఇది హాఫ్ టన్ ఫీడ్ బిన్. ఇది ఇక్కడ నుండి ఫీడ్ మనకి షెడ్లోకి అయితే వెళ్తుంది. ఇవి కూడా మొత్తం అన్ని ఫీడ్ బిన్లు. మొత్తం వచ్చి మనకి ఇక్కడ 4 లైన్లు ఫీడర్ లైన్లు అయితే 4 అయితే ఉన్నాయి. మనకి ఫీడ్ బిన్లు 4 ఇవి షెడ్లో ఉంటాయి. ఇది హాఫ్ టన్ ఫీడ్ బిన్ ఇక్కడ నుండి స్టాక్ అవుతుంది. ఇక్కడ నుండి కన్వేయర్ ద్వారా ఈ ఫీడ్ బిన్లోకి వెళ్ళిపోయి మనకి ఏ లైన్కి ఎంత కావాలంటే అంత ఫీడ్ ఆటోమేటిక్గా సప్లై అయితే అవుతుంది. ఇంకా వర్క్ అయితే చాలా పెండింగ్ ఉంది. వీటిపైన ఫీడ్ బిన్లు, అక్కడున్న ఫీడ్ బిన్లు వీటిపైన ఫిట్ చేస్తారు. ఇంకా సీలింగ్ వర్క్ పెండింగ్ ఉంది. కూలింగ్ ప్యాడ్స్ వర్క్ కూడా చాలా మట్టు కంప్లీట్గా పెండింగ్ అయితే ఉంది. అండ్ ఇది ప్యానల్ బోర్డు పూర్తిగా ముచ్చేసి అయితే ఉంది. ఇంకా ప్యానల్ బోర్డు కలెక్షన్లు ఇవ్వాలి, ఇంకా మోటార్లు ఫిట్ చేయాలి. వర్క్ అయితే చాలా పెండింగ్ ఉంది. మొత్తం నిప్పల్ లైన్లు వచ్చి మొత్తం 5 లైన్లు అయితే పెట్టారు. ఈ షెడ్ పొడవు వచ్చి 280 అడుగులు, వెడల్పు వచ్చి 40 అడుగులు అయితే ఉంది. కూలింగ్ ప్యాడ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. కూలింగ్ ప్యాడ్లు ఇవి. ఈ ఫ్రంట్ సైడ్ కూలింగ్ ప్యాడ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. కూలింగ్ ప్యాడ్లు కూడా ఇంకా ఫిట్ చేసేది ఉంది కాబట్టి ఇంకా కూలింగ్ ప్యాడ్లు కూడా ఫిట్ చేయాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు వెంటిలేషన్ కోసం చిన్నగా కిటికీలు వదలడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి పవర్ సప్లై ఏదైనా ఫామ్లో పవర్ సప్లై ప్రాబ్లమ్స్ వచ్చినా, జనరేటర్ ప్రాబ్లం వచ్చినా వెంటనే వీటి తెరుచుకొని వెంటిలేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వెంటిలేషన్ కోసం అయితే వదలడం అయితే జరిగింది. ఇంకా ఫీడర్ లైన్ కూడా జాయింట్ చేయాలి. ఇక్కడ ఇంతవరకే ఫీడర్ లైన్ కూడా చేశారు. ఇక నుండి కూడా ఫీడర్ లైన్ చేయాలి. షెడ్లో 100% పూర్తిగా కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మొత్తం 8 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. మొత్తం 8 ఫ్యాన్లు. నిప్పల్ పైప్ లైన్, రెగ్యులేటర్, ఇంకా వాటి కలెక్షన్లు చేయాలి. అండ్ సెన్సార్ మోటార్, ఫీడింగ్ లైన్ సెన్సార్ మోటార్ ఇక్కడ ఉంది. ఇక్కడ వస్తుంది సెన్సార్ అనేది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇంకా ఇది కూడా పెండింగే ఉంది. వర్క్ అయితే పెండింగే ఉంది. ఇక్కడ వచ్చి మనకి వాటర్ ట్యాంకులు లోపల ఒక 1000 లీటర్లు, ఒక 500 లీటర్లు 2 వాటర్ ట్యాంకులు అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు దీంట్లోన. అండ్ సీలింగ్ అక్కడ మొదట్లో సీలింగ్ ఉంది కదా, అది సీలింగ్ వేయడానికి కూడా ఇంకా బబుల్ షీట్ అయితే ఉంది, కానీ అది కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. అండ్ ఈ రూమ్లో వచ్చి ప్యానల్ బోర్డు పూర్తిగా ఫామ్, సెన్సర్ సిస్టమ్ అండ్ ప్యానల్ బోర్డులు అన్నీ ఇక్కడే ఇన్స్టాల్ అయితే చేస్తారు. పూర్తిగా 100% వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఈ షెడ్ అది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వీడియో రూపంలో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్.